చక్కగా కళా దర్బార్ ఆధ్వర్యంలో రంగారావు గారి కృషి వలన చాలా పెద్ద ప్రోగ్రాం మన గుంటూరు జిల్లాలో చేసుకోవటం ఎంతో అభినందనీయం, చాలా సంతోషం. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారికి, అలాగే సినీ నిర్మాత ఈరోజు సన్మాన గ్రహీత, మరి సుమారు 40 సినిమాల దాకా తీసి మరి ఎంతోమంది కళాకారులకి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి సినీ నిర్మాత ఈరోజు సన్మాన గ్రహీత కాట్రగడ్డ ప్రసాద్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే సినిమా హీరోలు ఈరోజు ఇక్కడ రావడం అందరికీ ఆనందం. మన సినిమా హీరో గారు సుమన్ గారికి, హీరో నరేష్ గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మంచి గొప్ప నటులు, మన అందరం గర్వపడేటువంటి రఘుబాబు గారు, సమీర్ గారు, అదేవిధంగా గీతా సింగ్ గారికి ప్రత్యేక అభినందనలు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనచైతన్య హౌసింగ్ మాదల రత్నగిరి బాబు గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, అలాగే రంగారావు గారికి ఎంతో సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి ఇలాంటి కార్యక్రమాలు ఆవశ్యకత చాలా ఉంది. 50 సంవత్సరాలు ఒక ప్రోగ్రాం ఇలాంటివి చేయటమే చాలా కష్టం, ఇట్లాంటి అవార్డ్స్ ఫంక్షన్ చేయడం. అలాంటిది రంగారావు గారు 50 ప్రోగ్రామ్స్ చేసి 50 సంవత్సరాల నుండి నిరంతర సేవలు అందించినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారి చేసిన సేవల్ని అభినందించాలని కోరుతున్నా. కళారత్నగా వారు కళాభిమానులుగా ఈరోజు కళాకారులకి వారు చేసినటువంటి సేవలు ఎంతో అభినందనీయం. వారి జీవితం కళాకారులకి, నటులకి అంకితం చేసి చాలా చక్కగా కళా దర్బార్ని నడిపించినటువంటి రంగారావు గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో వారు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఒక మంచి అవార్డు అందుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అట్లాగే మనం ఎన్ని 100 కోట్లు సంపాదించామనేది కాదండి, అలాగే మనం ఎంత ఆనందంగా ఉన్నామనేది చాలా ముఖ్యం. ఇది చాలా కొద్దిమంది ముఖ్యమంత్రులు మాత్రమే గమనిస్తారు. అందులో మన చంద్రబాబు గారు ముందున్నారు. హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో నంబర్ 1గా ఉండాలి. 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్తో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది డబ్బు వలన రాదు. ఇలాంటి కళాకారులు ప్రోత్సహించినందువలన, మంచి సంగీతం వలన, ఇలాంటి ఎన్నో అనుభూతుల వలన ఒక హ్యాపీనెస్ అనేది ఇది చాలా అవసరం. మనిషి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది ఈ హ్యాపీనెస్. అందుకే ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఒక హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు గారు. ఒక విజన్తో తీసుకెళ్తున్నారు. అట్లాగే ఇక్కడ పెద్దలందరూ కోరిన విధంగా చిన్న సినిమాలు కాదండి, పెద్ద సినిమాలు కూడా చేసే పరిస్థితి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నా. మనకు పెద్ద కోస్టల్ కారిడార్ ఉంది. విశాఖపట్నం నుండి తిరుపతి దాకా మనకి ఎన్నో ప్లేసులు ఉన్నాయి. అలాగే తప్పనిసరిగా భవిష్యత్తులో కోనసీమ దగ్గర నుండి ఎన్నో బ్రహ్మాండంగా టూరిస్ట్ ప్లేసులు కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా పెద్ద సినిమాలు కూడా వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో తీసుకునే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ కూడా పెద్దలందరి సహకారంతో వస్తే మనందరం కూడా ఆనందిద్దాం. అలాగే నంది అవార్డులకి కాట్రగడ్డ ప్రసాద్ గారు లాంటి వారిని సహకారం తప్పనిసరిగా ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను. పెద్దలందరి సహకారంతో నంది అవార్డులు మన తెలుగువారికి ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా భవిష్యత్తులో నంది అవార్డు ప్రదానం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎంతో సమయం ఈరోజు సినిమా హీరోలు, పెద్ద యాక్టర్లు ఎంతో బిజీగా ఉంటారు. ఇంత బిజీగా ఉన్నా వారు చాలా దూరం నుండి మన గుంటూరు వచ్చారంటే వారికి కళాభిమానుల మీద, కళాకారుల మీద, కళారంగం మీద ఉన్నటువంటి ప్రేమ, గౌరవం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ప్రత్యేక అభినందనలు గట్టిగా చప్పట్లు కొట్టి వీరందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ, ఇంత పెద్ద కార్యక్రమాన్ని 50 అవార్డ్స్ ఫంక్షన్లో 50 సంవత్సరాల నుండి చేసినటువంటి రంగారావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇందాక మిత్రులు కోరినట్టు హీరో నరేష్ గారు చెప్పినట్టు
దీన్ని కొనసాగించాలా. ఈ ఈ కళాకారులు ప్రోత్సహించడం ఇది తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కూడా మీకు సహకారం అందిస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ సంతోషాన్ని ఇచ్చేది, కళాకారులు ప్రోత్సహించేది, మంచి సంగీతాన్ని ఇచ్చే మంచి కళాకారులు, పాటలు పాడేవాళ్ళు కూడా చాలా చక్కగా చాలామంది కళాకారులు ఇక్కడ గాయకులు, గాయకులు పాడారు. ఇలాంటి వారిని ప్రోత్సహించిన బాధ్యత మనందరి మీద ఉంది, సమాజం మీద ఉంది. కాబట్టి కళను ప్రోత్సహించాలి, కళాకారులు ప్రోత్సహించాలి. కాబట్టి రంగారావు గారు తప్పనిసరిగా మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలి. తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ వారసులు, అలాగే వాళ్ళ టీం మెంబర్స్ అందరూ దీన్ని ఒక 100 సంవత్సరాలు దీన్ని కంటిన్యూ చేసి తరతరాలుగా వాళ్ళ టీం కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, మరి గుంటూరులో ఎప్పుడు కళాకారులు చాలామంది ఉంటారు, కళాభిమానులు. భవిష్యత్తులో కూడా మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని రంగారావు గారికి మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.